నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్. ప్రస్తుతం మనం వరంగల్ ఎంజిఎం దగ్గర ఉన్నాము. మరి ఇక్కడ జూనియర్ డాక్టర్స్ అయితే అందరూ స్ట్రైక్ చేయడం జరుగుతున్నది. అసలు వాళ్ళ డిమాండ్స్ ఏంటి, ఇంత దారుణంగా వాళ్ళు ఎందుకని స్ట్రైక్ మొదలు పెట్టారో వాళ్ళనే వెళ్ళి కనుక్కుందాం పదండి. సో వాళ్ళు అన్ని నినాదాలతో వాళ్ళు స్ట్రైక్ అయితే చేయడం జరుగుతున్నది. అసలు వీళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, వీళ్ళ డిమాండ్స్ ఏంటి అనేది వాళ్ళని వెళ్ళి అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు మీ డిమాండ్స్ ఏంటి గవర్నమెంట్కి? నార్మల్గా వచ్చేసి మనం 8 డిమాండ్స్తో ఈ సమ్మర్ దిగడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి గ్రీన్ ఛానలైజేషన్ స్టైపెండ్స్ అనేవి 2-3 మంత్స్కి ఒకసారి క్రెడిట్ అవుతున్నాయి. అట్లా కాకుండా ప్రతి నెల 5 to 10 మధ్యలో క్రెడిట్ కావాలని చెప్పేసి డిమాండ్లో పెట్టడం జరిగింది. ఇంకోటి వచ్చేసి కేఎంసీ రోడ్లు చాలా ఇబ్బందికరంగా మారినాయి. కేఎంసీ రోడ్లు అదే విషయంలో చాలాసార్లు రిప్రజెంటేషన్స్ ఇచ్చిన, నిరసనలు వ్యక్తం చేసిన, ఇలాంటి రెస్పాన్స్ లేదు. ఇంకోటి వచ్చేసి ఉస్మానియా భవన నిర్మాణం, హాస్పిటల్ కొత్తది కట్టాలని చెప్పేసి మనం డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే అడిక్వేట్ సెక్యూరిటీ లేదు ప్రభుత్వ దవాఖానాలలో. చాలా మంది వైద్య సిబ్బందిపై దాడులు జరుగుతున్నాయి. అడిక్వేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేయాలని గవర్నమెంట్ని కోరుతున్నాం మనము. ఇంకోటి వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, రవాణా వ్యవస్థ లేదు. స్టూడెంట్స్కి హాస్టల్ నుండి హాస్పిటల్కి రావాలి, నేర్చుకోవాలి అంటే కరెక్ట్ బస్సెస్ లేవు, కరెక్ట్ హాస్టల్ ఫెసిలిటీ దాని గురించి చూడండి. ఇంకోటి వచ్చేసి ఏపీలో మనకి 50% రిజర్వేషన్ లేదు నీట్ యూజీకి వచ్చేసి, కానీ తెలంగాణలో ఏపీ విద్యార్థులకు రిజర్వేషన్ ఉంది. దానిపై కూడా మనం పోరాడుతున్నాం. వాళ్ళకి 15% రిజర్వేషన్ క్యాన్సిల్ చేసి మన తెలంగాణ విద్యార్థులకు 15% రిజర్వేషన్ మన తెలంగాణ వాళ్ళకు మాత్రమే ఇవ్వాలని చెప్పేసి. అది కూడా ఎందుకు అయిందంటే 2014 రాష్ట్ర విభజన అప్పుడు 10 సంవత్సరాల వరకే ఉంది, కానీ అది కూడా ఇప్పుడు అమలు అవుతుంది. ఏదో 10 సంవత్సరాల సమయం కూర్చుంది, అయినప్పటికీ ఇప్పుడు అవుతుంది. అది క్యాన్సిల్ చేసుకొని తెలంగాణ విద్యార్థులకు న్యాయం చేయాలని స్టైఫండ్స్ వచ్చేసి చాలా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయండి. ఒక 2-3 మంత్స్కి ఒకసారి క్రెడిట్ అవుతున్నాయి. ఆ క్రెడిట్ అవ్వడం కూడా వాళ్ళ బిల్లింగ్ ఏమి ఇవ్వట్లేదు. స్ట్రైక్ నోటీస్ ఇవ్వడం కానీ వాళ్ళు ఫాలో చేయడం వల్లనే అవుతుంది. స్ట్రైక్ నోటీస్ ఇవ్వడం వల్ల ఇవాళ స్టైఫండ్ క్రియేట్ అయినాయి. కానీ మాకు అది వద్దు, మాకు గ్రీన్ సొల్యూషన్ కావాలి. ప్రతిసారి మేము ఆఫీస్లో ఎమ్మటి తిరగడం మా వల్ల కాదు. మేము ప్రజలకు వైద్యం చేయాలి, ఆఫీస్లో ఎమ్మటి తిరగడానికి కావాలి. అలా కావాలి అంటే గ్రీన్ సొల్యూషన్ కావాలి. అదొక సాఫ్ట్వేర్. ప్రతి నెల డైరెక్ట్ అటెండెన్స్ డిఓమ్ ఆఫీస్ పోవాలి, డిఓమ్ ఆఫీస్ నుండి సాలరీ క్రెడిట్ కావాలి. అది ప్రధానమైన మన డిమాండ్. దాన్ని నెరవేర్చాలని గవర్నమెంట్ కోరుతున్నాం. ఎంత స్టైఫండ్ ఇస్తున్నారు మీకు? స్టైఫండ్ వచ్చేసి 54,000, 56,000, 58,000 ఇయర్ ప్రకారం మారుతాం. అది పీజీ స్టూడెంట్స్ కి. యూజీ కంప్లీట్ చేసుకొని ఇంటర్న్షిప్ ఎంటర్ అయిన వాళ్ళకి 25,000 రూపాయల వేతనం. చివరిగా లాస్ట్ కి గవర్నమెంట్ కి మీ స్టూడెంట్స్ అందరి తరపున మీరేం చెప్పాలి అనుకుంటున్నారు? మేము ఇచ్చిన 8 డిమాండ్లకి స్పందించి అది ఒక పరిష్కారం చేస్తే తప్ప ఈ సమ్మెని మేము విరమించుకుంటాం. అంటే ఇంకా ఎప్పటి వరకు కొనసాగిస్తారో వాళ్ళు రెస్పాండ్ కాకుండా? ఇది ఇండెఫినెట్ స్ట్రైక్ అండి. ఎప్పటి వరకు అయితే వాళ్ళు అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారు అప్పటి వరకు సమ్మె కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమ్మె కొనసాగుతుంది. ఇప్పుడు ఏమైనా అంటే రెస్పాండ్ అయినరా మీరు? ఈరోజు స్టార్ట్ చేస్తారు కదా స్ట్రైక్, అంటే మొన్న కూడా ఒకసారి ఒక స్ట్రైక్ చేసి అప్పటి నుంచి ఏమన్నారు గవర్నమెంట్ నుంచి రెస్పాన్స్ ఏమైనా వచ్చిందా? 19వ తారీఖు మేమైతే స్ట్రైక్ నోటీస్ ఇచ్చాము. అప్పటి నుండి ఇప్పటి వరకు ఇచ్చే టాక్స్ కి రమ్మని వాళ్ళు పిలుస్తా ఉన్నారు. వాళ్ళు ఏదైతే 400 కోట్ల బడ్జెట్ హెల్త్ కి శాంక్షన్ చేస్తా ఉన్నారు, కానీ అది అంటే క్లారిటీ లేదండి. అది మాకు ఇస్తున్నారా, మొత్తం అన్ని గవర్నమెంట్ పారామెడికల్, నర్సింగ్ వాటికి ఇస్తున్నారని క్లారిటీ అయిన జీవోని మా ముందు వచ్చి మీడియాకి ప్రవేశించే వరకు ఈ యొక్క సమ్మెను అంటే లాస్ట్ గవర్నమెంట్ కూడా ఇలానే చేస్తుందా, లేకపోతే లాస్ట్ గవర్నమెంట్ ఓకేనా? లాస్ట్ గవర్నమెంట్ కూడా సేమ్ ఇదే పరిస్థితి. 15 సంవత్సరాల నుండి సేమ్ ఇదే అవుతుంది. పక్కా మేము ఇది జరిగితే తప్ప మేము సమ్మెను విరమించుకోం. అసలు ఏంటి ఇంతగానం దారుణంగా స్ట్రైక్ చేస్తున్నారు? ఏం డిమాండ్, మీరు ఏం కోరుకుంటున్నారు? ప్రధాన డిమాండ్స్ ఏమైతే ఉన్నాయంటే ఫస్ట్ గ్రీన్ ఛానల్ రెగ్యులరైజేషన్ ఆఫ్ స్టైపెండ్స్ అనేది జీవో రిలీజ్ చేయాలి. అది జూనియర్ డాక్టర్స్ అంటే ఇంటర్న్స్, పీజీస్ ఇంకా ఎస్ఆర్స్ అందరి స్టైపెండ్స్ అనేది సకాలంలో చెల్లించాలి. దానికోసం గ్రీన్ ఛానల్ జీవో రిలీజ్ చేయాలనేది మా ప్రధాన డిమాండ్. దాంతోపాటు కేఎంసీలో రోడ్స్ ఆల్రెడీ ఇంతకు ముందు కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము, అయినా కానీ ఇప్పటి వరకు ఎలాంటి ప్రోగ్రెస్ జరగలేదు. అదొక డిమాండ్. దానికి తోడు ఉస్మానియా జనరల్ హాస్పిటల్ భవన నిర్మాణము, కొత్త భవన నిర్మాణం వెంటనే జరగాలి. దానికి సంబంధించిన ఉత్తర్వులు లేదా గవర్నమెంట్ ఆర్డర్స్ రిలీజ్ అయ్యేంత వరకు మేము మా ప్రొటెస్ట్ని కొనసాగిస్తాము అని చెప్పేసి గవర్నమెంట్ చెప్తాం జరుగుతుంది. దాంతోపాటు సెక్యూరిటీ చెక్ పోస్ట్, పోలీస్ చెక్ పోస్ట్లో ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్స్ దగ్గర, క్యాజువాలిటీ దగ్గర చెక్ సరిగ్గా లేకపోవడము, సరిగ్గా అక్కడ సెక్యూరిటీ ఫోర్స్ సరిగ్గా లేకపోవడం అనేది కూడా ఉంది. దాన్ని కూడా ఇంకా కట్టుదిట్టం చేయాలి.
చాలా మెడికల్ కాలేజెస్లో ఇన్స్టిట్యూషన్స్లో మనకి హాస్టల్ ఫెసిలిటీస్, బస్ ఫెసిలిటీస్, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అనేది లేవు. ఆ ఫెసిలిటీస్ అన్నీ ప్రొవైడ్ చేయాలి. ఫ్యామిలీ అడాప్షన్ ప్రోగ్రామ్ కింద ఎవ్రీ మంత్ అన్ని బ్యాచెస్ యూజీస్లో ఉన్న అన్ని బ్యాచెస్ వాళ్ళని 50 మెంబర్స్ కెపాసిటీ ఉన్న బస్లో ఆల్మోస్ట్ 100 మెంబర్స్ 125 మెంబర్స్ స్టూడెంట్స్ని ఎక్కిస్తున్నారు. సో బస్ ఫెసిలిటీస్, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ సరిగా లేవు. దాంతోపాటు హాస్టల్ కూడా ఫెసిలిటీస్ సరిగా లేవు. ఇప్పుడు కేఎంసీలో ఒక హాస్టల్ ఇట్ ఈస్ అన్ఫిట్ ఫర్ స్టేయింగ్ అని చెప్పేసి కూడా ఒక సర్టిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇంకో 2 మంత్స్ అయితే కొత్త జూనియర్స్ వస్తారు, ఫస్ట్ ఇయర్ బ్యాచ్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని ఎక్కడ అకామిడేట్ చేస్తారు అనేది కూడా క్వశ్చన్. ఇది నాట్ ఓన్లీ ద సెనారియో ఇన్ కేఎంసీ, ఇట్ ఈస్ ఆల్సో సెనారియో ఇన్ మెనీ ఆఫ్ ద మెడికల్ కాలేజెస్ ఇన్ అవర్ స్టేట్. సో ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ చేయాలి. మాకు బిల్డింగ్స్ అనేవి కొత్త బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ జరగాలి. దాంతోపాటు హానరేరియం ఫర్ సూపర్ స్పెషాలిటీ వాళ్ళని అసిస్టెంట్ ప్రొఫెసర్ క్యాడర్లో అపాయింట్మెంట్ చేసుకుంటూ వాళ్ళకి ఇస్తామన్న వేతనాన్ని ఇవ్వాలి. మొత్తం ఎంతమంది జూనియర్ డాక్టర్స్ ఉన్నారు ఇక్కడ? సో ఇక్కడ కేఎంసీ నుండి జూనియర్ డాక్టర్స్ వచ్చేసి ఇంటర్న్షిప్ 50 మెంబర్స్ బ్యాచ్, పీజీస్ ఆల్మోస్ట్ 500 మెంబర్స్, యూజీస్ ఆల్మోస్ట్ 1000 మెంబర్స్, దగ్గర 1500 to 2000 మెంబర్స్ మేము స్ట్రైక్లో పాల్గొంటున్నాము. మేము కేవలము ఎమర్జెన్సీ సర్వీసెస్ మాత్రమే ఇస్తున్నాము. దాని తప్ప మిగతా అన్ని సర్వీసెస్ మేము నిలిపివేయడం. స్టైఫండ్స్ ఎప్పటి నుంచి సరిగా ఇవ్వట్లేదు. స్టైఫండ్స్ మాకు ప్రతిసారి ఇప్పుడు స్టార్ట్ అయిన ఇష్యూ అయితే కాదు, ఇది చాలా ఏళ్ల తరబడి ఉన్న ఇష్యూ. సో స్టైఫండ్స్ అయినా శాలరీస్ అయినా కానీ రెగ్యులర్గా రావడం ఎంత ఇంపార్టెంట్ అనేది అందరికీ తెలుసు, నేను వివరించాల్సిన అవసరం లేదు. టైమ్లీ స్టైఫండ్ కాకపోతే ఇక్కడ మా ఫ్యామిలీస్ అన్ని మా మీద ఆధారపడి ఉన్నాయి. వేరే స్టేట్ నుండి కూడా చాలా మంది పీజీస్ జస్ట్ బికాస్ గవర్నమెంట్ కాలేజ్ అనే ఒకే ఒక రీజన్ తోటి చాలా మంది వేరే స్టేట్స్ నుండి కూడా వచ్చి ఇక్కడ పీజీ జాయిన్ అవ్వడం జరిగింది. బేసికలీ గవర్నమెంట్ కాలేజ్లో స్టైఫండ్ వస్తుంది, మనం ఫైనాన్షియల్గా మన ఫ్యామిలీకి కొంచెం సపోర్టివ్గా ఉంటామేమో అనే ఉద్దేశంతో. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత స్టిల్ అదే ఫేస్ చేస్తున్నారు. సో గ్రీన్ ఛానల్ అనేది చేయాలి అనేది మేము వన్ ఆఫ్ ద డిమాండ్ లాగా గవర్నమెంట్ కోరుకుంటున్నాం. లాస్ట్లీ మీరు గవర్నమెంట్ ఏం చెప్పాలనుకుంటున్నారు మీ అందరి తరఫున? మా అందరి తరఫున మేము అడిగేది ఒకటే అండి, కేఎంసీ జూడా అండ్ తెలంగాణ జూడా, అంటే తెలంగాణలో ఉన్న ప్రతి జూడా వాళ్ళు అందరూ, ప్రతి జూడా ప్యానల్ మా అసోసియేషన్ తరఫున మేము గవర్నమెంట్ని అడగదలుచుకుని ఏంటి అంటే, మేము చెప్పిన 8 డిమాండ్స్ వెంటనే త్వరగా మాకు డిమాండ్స్ నెరవేర్చాలి అని కోరుకుంటున్నాము. మేము మా డిమాండ్కి సంబంధించిన వాళ్ళ దగ్గర నుండి ప్రాపర్ అష్యూరెన్స్ రిటర్న్ ఫామ్లో, జీవో ఫామ్లో వచ్చేంత వరకు మేము స్ట్రైక్ అనేది కొనసాగిస్తాం. ఏమేం డిమాండ్స్ ఉన్నాయి మీకు? So the thing is that first of all I am from West Bengal. ఓకే. So this problem that we are seeing over here is just a very small part of the problem. Why we are protesting over here? Why we are asking for justice? We are asking for justice not only for us but for the whole of Telangana, because whomever you are seeing over here, undergraduates, they will become house surgeons, they will become postgraduates. Tomorrow we will become super specialists. So the thing is that the doctors, whoever will be in Telangana, are deprived of their basic human rights by the government. What is the basic human right? Article 21 of the Constitution. It says that everyone has the right to earn their livelihood. And we are being deprived of that month after month by the government. When I first came here 2.5 years ago, I was said my first stipend will come after 5 months. Just imagine telling this to someone who has a whole family. Many people are over here who has their whole families and sick people at home. They might themselves have some emergencies. We work day and night in this hospital. We give our blood and sweat. But in return, our stipends are delayed due to a huge red tape. First it will go to the college, then to some other place, some other department, this department, that department. And every time we hear that like for some or the other reason our stipend has been delayed. Show me one state in India where the condition is like this. One state. No state in it. There are so many students over here from various states. Kerala, Tamil Nadu, Karnataka, Maharashtra, myself from West Bengal, Delhi, Rajasthan. In no state is condition like this of the doctors. But here, even after repeated saying, what they do is, they will give stipend for 1 month. Why? Because they will think that, okay, doctors will give them stipend for 1 month, they will calm down, again we will go to protest, again 1 month stipend. But this is, we want to put an end to this. We want
green channel. That is, every month by a particular date, we want our stipend to be credited to our account. We deserve this. We are being deprived of this, and that is why we have gathered here today. And also another issue is, if you go inside KMC, you will find that the roads, no civilized man can walk or drive on the road. That needs to be repaired. These are the two very basic demands from KMC that we are putting forward. And I hope that these issues are resolved, because if they are not resolved, then we will escalate our protest. From how many days you are facing this type of problems? From the first time I came here, I said since 2.5 years, and it has been going on with our seniors also. But every time someone protests, we are given stipend for say one couple of months. So it's just like, you know, giving someone a lollipop to a child to just calm the child down. That is what the government has been doing. But we want to end this thing right here, right now, today. From 2 years onwards, you're not getting stipend. No, we are getting, but very irregularly. After every 3-4 months. It's not on time. Yes, it's not on time, and there is no proper procedure to it. It is delayed every month, and we don't know when it will come. And even after giving multiple petitions also, it gets delayed. At last, what do you want to say to the government? Please create a green channel so that we can expect our stipend like every employee. Doctors are also employees. So like every employee, we must get our stipend by a particular date of every month. And also repair the roads. Please repair the roads of the KMC where we stay and where our juniors will stay and where the further generations of doctors will stay, so that for a better environment. That's it. From how, at KMC roads, up to now, how many accidents had happened? You can see the pictures over here actually. That is the one. Had an accident. Yesterday only. It's this picture he's holding. That person met himself with an accident. And 2 days ago, Many another pictures, case many of pictures had are there. You can see the pictures over there. All these are due to accidents in the KMC roads. And now it's the monsoon season. Inka water వస్తుంది ఇంకా accidents అయ్యే ఛాన్స్ ఉంది. So we want good roads for KMC as soon as possible. అంటే ఇంతకు ముందు ఎప్పుడైనా గవర్నమెంట్ కి చెప్పారా ఇట్లా మరి? Yeah, already రిక్వెస్ట్ చేయడం జరిగింది, ఐదు అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది, కానీ దట్ వాస్ నాట్ ఆన్ పేపర్. నో రెస్పాన్స్. అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది కానీ దేర్ వాస్ నథింగ్ ఆన్ పేపర్. అండ్ ఇప్పటివరకు ఎలాంటి ముందుకు చేయడం ఏం జరగలేదు ఇప్పటివరకు. ఇప్పుడు కూడా రెస్పాండ్ అవ్వకపోతే మీరు ఏం చేస్తారు? We are trying to escalate our protest. ఇప్పుడైతే OP and electives boycott చేసాము. నెక్స్ట్ టైం ఇంకా నెక్స్ట్ ఆప్షన్ we have is emergency duties కూడా boycott చేయడం. That is our last step resorting. ఎమర్జెన్సీ డ్యూటీస్ కూడా మీరు మానేసేయడం. ఇంకా 3 స్టేజెస్ దాటాలి. ఇవి స్టేజెస్ దాటడానికి మినిమం కంటిన్యూస్ గా ఇక్కడ ఉన్న ప్రతి హౌస్ సర్జన్ అయినా కానీ పీజీ అయినా కానీ దాదాపు 22, 23, 24, 25 సంవత్సరాలు అయిన వాళ్ళు. అయితే ఈ సంవత్సరంలో ఉన్న మాకు మా పియర్స్కి వచ్చేసి పియర్స్ ఇంజనీరింగ్ వాళ్ళైనా కానీ కామర్స్ అయినా కానీ వాళ్ళకైనా వాళ్ళ జాబ్స్కైనా కానీ వాళ్ళు ఒక సెటిల్డ్ పొజిషన్లో ఉంటారు. వాళ్ళకి టైం టు టైం సాలరీస్ పడుతూ ఉంటాయి. మేము అనేది ఒక 2 years ఎంసెట్ అయినా కానీ నీట్ అయినా కానీ రాసి 2 years కోసం అక్కడ కష్టపడి మళ్ళీ 6 years MBBSలో కష్టపడి ఒక పొజిషన్ ఒక పీజీ సీట్ నీట్ పీజీ కోసం కష్టపడి పీజీ సీట్ తెచ్చుకొని ఇక్కడ రావడం కానీ జరుగుతుంది. ఒక 6 years 8 years వరకు చదువుకొని హార్డ్ ఫాస్ట్గా చదువుకొని నిద్రాహారాలు మానేసి చదువుకొని ఈ పొజిషన్ తెచ్చుకున్న సందర్భాలు అన్నట్టు. ఇక్కడ కూడా మేము డ్యూటీస్ అన్నట్టు నిద్రాహారాలు మానేసి డ్యూటీ చేస్తాం అన్నట్టు. ఈ డ్యూటీలు చేస్తూ ఉంటాము, మళ్ళీ డ్యూటీస్తో పాటు చదువుకుంటూ ఉంటాము. అయినా కానీ మాకు స్టైపెండ్ అయినా కానీ శాలరీ అయినా కానీ టైం టు టైం అనేది అన్నట్టు రాదు. ఇప్పుడు ఇక్కడ మేము జాయిన్ అయ్యి ఫస్ట్ ఇయర్స్ ఫీజు జాయిన్ అయ్యి 6 months అయింది. మా ఇంటర్న్స్ హౌస్ సర్జన్స్ జాయిన్ అయ్యి 4 months అయింది. 4 months అయిన హౌస్ సర్జన్స్కి ఇప్పటివరకు స్టైపెండ్ రాలేదు. మా ఫస్ట్ ఇయర్స్ అయిన వాళ్ళకి అయినా కానీ 3 monthsకి 2 monthsకి ఒకసారి స్టైపెండ్ వస్తుంది. అంటే నేను చెప్పడానికి తాత్పర్యం ఏంటి అంటే మాకు ఒక మానసికమైన ఇబ్బంది, మానసికమైన ఒత్తిడి కలుగుతుంది. అంటే 2-3 months స్టైపెండ్ ఒకేసారి ఇస్తున్నారా? 2-3 months స్టైపెండ్ ఒకసారి ఇస్తున్నారు. ఆ 2-3 months స్టైపెండ్ కూడా 5 months డిలే తర్వాత ఇస్తున్నారు. అక్కడ 2 months డిలే వస్తుంది. 2 months అనేది కొంతమందికి మధ్యలో 1 month 2 month అనేది ఆ స్టైపెండ్ అనేది సడన్ గా కట్ అయిపోతున్నది. అది వాళ్ళకి ఆ రికార్డ్ రావడం లేదు. సో ఒక ప్రాపర్ ప్రొసీజర్ అన్నట్టు, ప్రాపర్ రికార్డ్ అన్నట్టు, ప్రాపర్ ఛానల్ అన్నట్టు లేదు. దానివల్ల ఈ ఏజ్ లో ఉన్న మాకు ఒక మానసికమైన ఒత్తిడి ఏర్పడుతున్నది. ఫ్యామిలీ పరంగా కానీ, సొసైటీ పరంగా కానీ, మా పర్సనల్ పరంగా కానీ ఈ మానసిక ఒత్తిడి అనేది ఏర్పడుతుంది. ఆ మానసిక ఒత్తిడి వల్ల చాలా మంది ఈ సిచ్యువేషన్ వాళ్ళ చేతిలో తీసుకోవడం అనేది ఆల్ ఓవర్ ఇండియాలో కూడా చూస్తున్నాం మనము. ఇది పర్టికులర్లీ తెలంగాణలో పెద్ద ప్రాబ్లం ఉన్నది. ఎందుకంటే ఎక్కడైనా కానీ ఏజ్
స్టేట్లో అయినా కానీ ఇంత డిలే అనేది ఉండదు. ఈ తెలంగాణ ప్రభుత్వం అనేది తెలంగాణలో ఉన్న పిల్లలకి ఈ మానసికమైన ఒత్తిడి కలిగిస్తున్నది. సో మా డిమాండ్ ఏంటి అంటే టైం టు టైం అనేది స్టైపెండ్ రావాలి, ఒక ఛానల్ అనేది రావాలి. ఛానల్ వస్తే టైం టు టైం 10th అయినా కానీ 5th అయినా కానీ శాలరీ పడాలి అన్నట్టు మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఇవేనా మీ డిమాండ్స్? లాస్ట్ మీరు గవర్నమెంట్ ఏం చెప్పాలనుకుంటున్నారు? మా గవర్నమెంట్ ఇదే చెప్పాలనుకున్నాం, ఒక ఛానల్ అనేది క్రియేట్ చేయాలి. ఛానల్ క్రియేట్ చేయడం వల్ల 5th అయినా కానీ 10th అయినా కానీ ఏదో అట్ పర్టికులర్లీ శాలరీ పడాలి, ఆ స్టైపెండ్ పడాలి. ఆ స్టైపెండ్ వల్ల మానసికమైన ఒత్తిడి తగ్గుతుంది. దానివల్ల పీపుల్ క్యాన్ ఫోకస్ ఆన్ దేర్ కెరియర్, ఫోకస్ ఆన్ దేర్ జూడా అసోసియేషన్ వల్ల కాదు. ఎలా ఇప్పుడు మీరు ఇంత స్ట్రైక్ చేస్తామని గవర్నమెంట్ మీకు రెస్పాండ్ అవ్వకుండా మీరు ఏం చేస్తారు? అట్ ప్రెసెంట్ మేము ఓన్లీ ఎలెక్టివ్ డ్యూటీస్ అనేది మేము బంద్ చేసినాము, ఓన్లీ వార్డ్ డ్యూటీస్ అనేది బంద్ చేసినాము. ఇఫ్ ఈ గవర్నమెంట్ అనేది మా మాట వినకపోతే వీ క్యాన్ గో టిల్ ఎక్స్టెండ్, వీ క్యాన్ ఎస్కలేట్ అవర్ ప్రొటెస్ట్. కూడా ఎస్కలేట్ చేసి ఎమర్జెన్సీ డ్యూటీస్ అయినా బంద్ చేయాల్సిన అవకాశం అనేది అది విల్ వెయిట్ ఫర్ ది గవర్నమెంట్ రెస్పాన్స్. సో మరి విన్నారు కదా, అటు హాస్టల్ ఫెసిలిటీ సరిగా లేవు, మరియు బస్సెస్లో కూడా 125 మెంబర్స్ ఒకే బస్సులో ఎక్కిస్తున్నారు. మరియు ఇప్పుడు కొత్త జూనియర్ డాక్టర్స్ వస్తే మాత్రం వాళ్ళకి మాత్రం హాస్టల్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయడానికి అయితే హాస్టల్లో మొత్తం ఫుల్ అయిపోయి ఉన్నారు. వాళ్ళని ఎక్కడ ఉంచుతారు అని వీళ్ళు అయితే చెప్తున్నారు. మరి ఒకవేళ గవర్నమెంట్ మాత్రం దీనికి రెస్పాండ్ కాకుండా మాత్రం వీళ్ళు మాత్రం ఈ స్ట్రైక్ మాత్రం కంటిన్యూగా చేస్తారని డాక్టర్స్ అయితే చెప్తున్నారు.